యొక్క మీటింగ్లో పాల్గొనడం కూడా జరిగింది. ఎందుకంటే వాళ్ళు క్రైస్తవులు అయి ఉండబట్టి మా యొక్క క్రైస్తవులకి కూడా ఏదో ఒక మేలు జరుగుతుందని మేడం గారిని కూడా ఉద్దేశించి ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే యాజ్ ఏ క్రిస్టియన్గా, నేను ఒక క్రిస్టియన్గా నాకు సంబంధించిన వర్కులో ఉండడం మంచిదని నాకు కూడా అనిపించింది. కాబట్టి మరి సార్ కూడా క్రిస్టియన్ సంబంధించిన వారు కాబట్టి, దేవుని యొక్క విషయాలు ఎక్కువగా తెలిసిన వారు కాబట్టి, ఈ యొక్క విషయంలో మనం అందరూ కూడా ఇక్కడ పార్టీకి అతీతంగా ఉండి, అంటే పార్టీ అని కాదు కానీ పార్టీకి సంబంధించినట్టుగా పార్టీగా ఉండాలి, దేవునికి సంబంధించినట్టుగా కూడా దేవునిగా ఉండాలి. కాబట్టి మనం అందరూ కూడా మేడం గారి కోసం, మరి ఆమె యొక్క పార్టీ కోసం, ఆమె యొక్క భవిష్యత్ కోసం కూడా మనం ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉండాలని కూడా నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. తర్వాత యేసు ప్రభువు యొక్క జన్మదినం మరి అంతా కూడా జరిపించుకుంటున్నాడు. దాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. కాబట్టి యేసు ప్రభువు జన్మించారు అని అంటే కనుక ప్రతి ఒక్కరికి ఆయన ఏ కులమని కానీ, ఏ మతమని కానీ, ఏ వర్గాన్ని కూడా విమర్శించమని బైబిల్లో అయితే లేదు. మన యొక్క బైబిల్ లాస్ట్లో ఒక మాట ఉంటుంది, ఏ కులాన్ని, ఏ మతాన్ని, ఎవరిని కూడా విమర్శించద్దు అన్న మాట మనకుంది. కానీ చాలామంది ఈరోజు మతాలు బట్టి, కులాలు బట్టి విమర్శల్లోకి వస్తూ ఉంటున్నారు. ఒకవేళ ఏదైనా నచ్చని పార్టీ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అక్కడ మాట్లాడే మాట ఏంటంటే కులాన్ని హెచ్చించారు, దేవుణ్ణి ఇచ్చారని చెప్తూ ఉంటారు. కానీ ఇలాంటి మత ఉద్వేషకరమైన విబోధాలు చేయడం కానీ, బోధలు చేయడం కానీ సరి అయిన విషయం కాదని నేనైతే అనుకుంటున్నాను. యేసు ప్రభు వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు జరపడం జరుగుతుంది. దీనికి మన జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ చైర్మన్ అయినటువంటి జాలా నటరాజ్ గారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మరి సంజారాణి రామదాస్పేట చర్చ్ పాస్టర్ గారు ప్రతి చర్చిలోనూ కూడా వెళ్ళి ఉపన్యాసాలు ఇవ్వటం, అలాగే పాటలు పాడటం కూడా చేస్తారు. ఆవిడ ఇవాళ మనకు ముఖ్య అతిథిగా ఇచ్చినందుకు ఆవిడకి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా దేశంలో ఉన్న ప్రజలు ఉంటే గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ క్రిస్టియన్స్కి కానివ్వండి, ముస్లిమ్స్కి కానివ్వండి, రక్షణ కావాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ ఇవ్వగలదు. ఇంక వేరే ఏ పార్టీ కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేదు. నరేంద్ర మోడీ ఎంతసేపు రాముడిని అడ్డెట్టుకుని రాజకీయం చేయాలనే ప్రయత్నం తప్ప, నరేంద్ర మోడీ ఈ దేశాన్ని మరి కేవలం హిందూ రాజ్యంగా మార్చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. అతను క్రిస్టియన్లు అందరూ కూడా యూరప్ కంట్రీస్కి వెళ్ళిపోవాలట, ముస్లిమ్స్ అందరూ కూడా అరబ్ కంట్రీస్కి, పాకిస్తాన్కి, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళిపోవాలట, కేవలం హిందువులో ఉండాలి. నిన్న పేపర్లో కూడా వేశారు అమిత్ షా గారు ఇలా మాట్లాడుతూ, ఇది కేవలం హిందూ రాజ్యం మాత్రం. భగత్ సింగ్ కూడా అలా మాట్లాడుతున్నాడు, ఆర్ఎస్ఎస్ హిందూ రాజ్యం, హిందూ సామ్రాజ్యం, హిందువులే ఉండాలి ఇక్కడ అనే విధంగా మాట్లాడి ఈ క్రిస్టియన్ని, ముస్లింలని అందరినీ కూడా ఈ దేశం నుంచి ప్రారంభాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఒకటే, అన్ని మతాలకి, అన్ని కులాలకి, అందరికీ కూడా సమాన న్యాయం చేసి అందరినీ కూడా సమానంగా గౌరవించేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరందరూ కూడా మన క్రైస్తవులు కానీ, ముస్లింలు కానీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే, ఏంటంటే మీరందరూ కాంగ్రెస్ పార్టీని బలపరిచి తిరిగి అధికారంలో తీసుకొచ్చినట్లయితే మీ అందరికీ సముచితమైన స్థానం లభిస్తుంది. అలాగే మీ అందరికీ కూడా మంచి గౌరవం కూడా లభిస్తుంది. ఈ భారతదేశంలో మీరు కూడా అన్ని హక్కులు కలిగిన పౌరులుగా జీవించగలుగుతారు. కాబట్టి మీరందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీని బలపరచాలి. అలాగే ప్రభువును కూడా కోరేది ఒకటే, అయ్యా మీకు ఈ దేశంలో చాలా మంది క్రైస్తవులు ఉన్నారు, దగ్గర దగ్గర 20-30% క్రైస్తవులు ఉన్నారు. మీరు వారందరికీ చెప్పండి, వాళ్ళకి దేవుళ్ళు ఇచ్చి, వాళ్ళందరికీ ఆశీర్వాదం ఇచ్చి, వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసేలాగా వాళ్ళ మనసులో మార్చి కాంగ్రెస్ పార్టీలోకి అధికారంలో వచ్చేలా చేసి మన రాహుల్ గాంధీ గారిని ఈ భారతదేశానికి ప్రధాని చేయమని చెప్పి మరి మన యేసు ప్రభు గారి యొక్క జన్మదినం సందర్భంగా ఆయన్ని కోరి ప్రార్థిస్తున్నాం. దాని గురించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఇక్కడ ఈ క్రిస్మస్ వేడుకలు వచ్చిన అందరికీ, పత్రికా సోదరులకి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. డాక్టర్ గారు కేక్ తెల్లగట్టండి బాబు. కొద్దిగా చూడండి, అలా కెమెరా అంటే నా ఎంత చూడండి. థ్యాంక్ యూ.
వడేరు గారు ఏంటి రామారావు ఉండండి వచ్చేస్తాను పట్టుకునేలా చూడమ్మా, పట్టుకునేలా చూడండి. ఒక్కొక్కరు ఇద్దరు ఏంటి రామారావు డూబే వెంకటేశ్వర బాబు ఎలా ఇచ్చాం పదమ్మా పద, ఇట్లా మళ్ళీ వెనక్కి వెళ్తాం. ఇక్కడ నుంచోమ్మా అమ్మా నువ్వు వెనక్కి వెళ్ళమ్మా. పట్టుకుని నువ్వు కూడా అలా అలా పట్టుకోండి, అలా పట్టు చూడండి. రండి వడయారు గారు రావాలి. హీరో అయినా ఓకే ఓకే ఇలా వచ్చామ్మా, అమ్మా ఎలా తిరిగో ఇలా తిరిగమ్మా.